మేడం, మీరు ప్రస్తుతం గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తున్న విధానం చాలా బావుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది మీ అధిష్టానం మీకిచ్చిన టాస్క్ అనుకోవాలా? లేకపోతే కొన్ని టాపిక్స్ మీదనే మాట్లాడుతున్నారు గదా! అంటే కొన్ని టాపిక్స్ మీద మాట్లాడడం వల్ల దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనుకోవాలా? మాకు అధిష్టానాలు టాస్క్ ఏమి ఇవ్వదు. ఇప్పుడు విఫలమైన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. విఫలమైన నాయకుడు, ఫెయిల్డ్ గవర్నమెంట్, ఫెయిల్డ్ నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం రూలింగ్ లో అదే ఉంది, సమస్యలు దాంతోనే ఉన్నాయి కాబట్టి మేము సమస్యల మీద పోరాడే మనుషులం కాబట్టి డెఫినెట్ గా ఆయన మీదే మాట్లాడాల్సి వస్తుంది. అండ్ ఐ డోంట్ గో ఇన్ టు టాపిక్స్ విచ్ ఆర్ అన్నెసెసరీ. ప్రజల కోసం పోరాడాలి. మనం నాయకులుగా మనల్ని ఎన్నుకుంటున్నారంటే ప్రజలకు నిలబడే మనిషే ఉండాలి, ప్రజల కోసం పోరాడాలా, ప్రజలకి ఏం అవసరమో అదే మాట్లాడాలి. నేను వచ్చి తొడకొడతా, తొండలేస్తా, ఇవన్నీ అనవసరం. పాలిటిక్స్ ఇస్ బికమ్ వెరీ డర్టీ నౌ. నాయకులు ఎప్పుడు ప్రజలకి బాధ్యతగా వాళ్ళకి పోరాడే మనుషులుగా ఉండాలి. మరి బీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మేడం? బీఆర్ఎస్ అయిపోయింది. 10 ఏళ్ళు వాళ్ళని చూశారు, ట్రైడ్, టెస్టెడ్ అండ్ బర్న్ట్. ఇట్ ఈస్ ఫినిష్డ్. సో వై డూ యూ నీడ్, అండ్ దే నాట్ ఇన్ పవర్. సో ఎవరి గురించి మాట్లాడాలి మనం? ప్రాబ్లం ఉన్నది రేవంత్ రెడ్డి గారితో. ఆయనే రోజు ఒక సమస్య, కొత్త రకమైన సమస్య, ముట్టుకునే ఇష్యూస్ అన్ని ప్రాబ్లం అయిన ఇష్యూసే. సో డెఫినెట్ గా మనం మాట్లాడాల్సింది ఆయన విఫలమైన ప్రాబ్లమ్స్ మీదే మాట్లాడాలి. ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఒకరినొకరు విమర్శించుకోవడం పైనే దృష్టి సారించారు కానీ ప్రజా సమస్యల గురించి పోరాడటం లేదు. బీజేపీ పోరాడుతుందని మేము నమ్మొచ్చా? బీజేపీ ఎప్పుడూ ప్రజల సమస్యల మీదే, ప్రజల కోసమే, దేశం కోసమే పోరాడే పార్టీ అది. బీజేపీ ఎప్పుడు ఒక రైతు సమస్య కానీ, ఒక చదువు మీద ప్రాబ్లం కానీ, నిరుద్యోగుల పోరాటం కానీ, ఏదైనా బీజేపీ ముందరుండి పోరాడుతుంది. ప్రజల సమస్యలు పోరాడడానికి కరెక్ట్ అయిన పార్టీ బీజేపీ. వీళ్ళు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఫుట్బాల్ తన్నుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు తప్పితే నిజంగా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వదిలేస్తారు. ఇంకో సమస్య, ఈ చిన్న ప్రాబ్లంకి ఏదో చిన్న గీత వేస్తే, పెద్ద గీత వేస్తే చిన్న గీత మర్చిపోతాయి, అలా గీతలు గీసుకుంటూ పోతారు. తెలంగాణ వచ్చాక 3 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. 3 సార్లు ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? అంటే 3 టైమ్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాయకత్వ లోపం వల్ల గెలవలేకపోయిందా, సిద్ధాంత లోపం వల్ల గెలవలేకపోయిందా? బీజేపీ సిద్ధాంతాలు, ఫస్ట్ దే వర్క్ ఫర్ ద కంట్రీ. భారతదేశం ముఖ్యమని పోరాడే పార్టీ బీజేపీ. సో సిద్ధాంత లోపం అనేదానికే లేదు. సో మీరు యూ సీ ఎనీ లీడర్ వర్కింగ్ టువర్డ్స్ ద పార్టీ, హౌ ఎంత నిబద్ధతతో వాళ్ళు పనిచేస్తారో. మన కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా సరే పొద్దున్న లేసినప్పటి నుంచి వాళ్ళకి దేశం సమస్యలు, పోరాటం తప్పితే వాళ్ళకి వేరే ఫ్యామిలీని కూడా వదిలేసి పనిచేస్తుంటారు. ఇంకా మిగతా 2 సార్లు వాళ్ళు ఎందుకు దీనిలోకి వచ్చారు అంటే, బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. ఏం చెప్పాలన్నా ఆయన ఉద్యమ నాయకుడు. ఉద్యమంతో తెలంగాణ తీసుకురావాలనే నినాదంతో ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన పోరాటానికి ఉద్యమకారులు కూడా తోడయి 1200 మంది బలిదానాల తర్వాత తెలంగాణ సాధించారు. ఆయన ఒక్కరు చేసిన పోరాటం కాదు అది, సమగ్ర పోరాటం. అంటే అందరూ చెయ్యి వేస్తేనే ఆయన ఉద్యమాన్ని ఆయన లీడ్ చేశారు. చేసినప్పుడు డెఫినెట్ గా అందరూ ఆయన నమ్మి తెలంగాణ తీసుకొచ్చిన బాపు అని ఆయనకి కిరీటం ఇచ్చారు. ఇచ్చినప్పుడు 10 ఏళ్ళు అదే ట్రస్ట్తో వాళ్ళకే మళ్ళీ సెకండ్ టైం ఇచ్చి రెండోసారి కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. బట్ వాళ్ళు వచ్చిన నినాదం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి వచ్చారు. నీళ్ల గురించి మాట్లాడదాం. నీళ్ల పరంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. కాళేశ్వరమే మాట్లాడదాం. కాళేశ్వరం అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు కాళేశ్వరం వాడట్లేదు. అంటే ప్రజల ధనం అన్ని కోట్లు, దానికి 1,00,000 కోట్లు, 88,000 అంటారు, వీళ్ళు 1,00,000 అంటారు. సో కరప్షన్కి 80 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అని ఏదైనా కరప్షన్ జరిగింది అందులో. 1,00,000 కోట్లు, 80,000 కోట్లు. అది అంత ఖర్చు పెట్టి వాళ్ళ కూతురే చెప్పింది కరప్షన్ జరిగింది,
కాళేశ్వరం ప్రాజెక్టులోని వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు. అంత కరప్షన్ జరిగి అంత ప్రాజెక్ట్ చేసినా ఇరిగేషన్ పరంగా ఫార్మర్స్ కి అంటే మన రైతన్నలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే డెఫినెట్ గా ఖర్చు అయినా రైతన్నలకు ఉపయోగపడి. ఈ రోజు కాళేశ్వరాన్ని మూత వేసి పెట్టిన్నారు. ఎందుకు అది తర్వాత మాట్లాడదాం. బట్ నీళ్ల పరంగా అది కూడా ఫెయిల్ అయినారు. 1,00,000 కోట్లు 88,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ కూడా ఈరోజు పక్కన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో వచ్చింది. అది రికరింగ్ గా నువ్వు ఎవ్రీ మంత్ దాన్ని నువ్వు నడపాలంటే దానికి నీకు మళ్ళా ఖర్చు వ్యయంతో కూడిన పని. సో ఎవ్రీ టైం అది భారం. రైతులకి నీళ్ళు వస్తున్నాయన్న తృప్తి ఉన్నా బోర్లు ఇచ్చి బోర్లు వేసుకునేది ఎంతనో ఇది కూడా దానికి ఎన్నో ఇంతలా ఖర్చు అవుతుంది. సో అది ఫెయిల్ అయింది. నీళ్లుతో ఏ నినాదంతో వచ్చారో అది ఫెయిల్ అయింది. ఇంకా నిధులు మాట్లాడదాం. తెలంగాణ ఫామ్ అయ్యేటప్పటికి అధిక బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అది. ఎలాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నో లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. ఎన్ని లక్షల కోట్లు అన్నది ఇంకా తేలాలా. అది ఇంకా కేబినెట్ లో చర్చలు పోరాటాల్లో ఉంది. వీళ్ళంతా చేశారు, నువ్వు ఇంత తప్పు చేసావంటే నేను ఇంత తప్పు చేశానని మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. అధిక బడ్జెట్ తో వచ్చి అప్పులు చేసి అధికారంలో వచ్చారు. ఈరోజు దే ఆర్ షోయింగ్ ఓన్లీ హైదరాబాద్ అండ్ టెల్లింగ్ మేము ఇంత డెవలప్మెంట్ చేసాం. ఉండి ఏం చేయకపోయినా హైదరాబాద్ ఈ రోజు కూడా పెరుగుతూనే ఉంది. అది హైదరాబాద్ గ్లోబలీ పీపుల్ రికగ్నైజ్ హైదరాబాద్ అండ్ దట్ ఈస్ గ్రోయింగ్ లైక్ దట్. సో ఒక్కళ్ళు క్రెడిట్ తీసుకునేదానికి లేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ వాజ్ గ్రోయింగ్ హైదరాబాద్ అండ్ ఇట్ ఇస్ స్టిల్ గ్రోయింగ్. నిధులు నియామకాల గురించి మాట్లాడారు. నిధులు వాళ్ళు డెఫినెట్ గా చేసుకున్నారు. కుటుంబం అంతా సంపాదించుకున్నారు. ఏమి రబ్బర్ చెప్పులతో వీటితో వచ్చిన వాళ్ళందరూ ఈరోజు సంపన్నులుగా కనిపిస్తున్నారు. సో డెఫినెట్ గా నిధులు కుటుంబం అంతా సంపాదించుకున్నారు. ఇంకా నియామకాల గురించి మాట్లాడదాం. ఆ 10 ఏళ్ల పాలనలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు కనీసం 10,000 ఉద్యోగాలు కూడా చేయలేరు. జాబ్ క్యాలెండర్ సరిగా రిలీజ్ చేయలేదు. సో నియామకాల్లో కూడా వాళ్ళు ఫెయిల్ అయినారు. ఉద్యోగాలు అన్రెస్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ఉద్యోగాలు కల్పించకపోతే. సో నువ్వు అదే నినాదంతో వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆ మాత్రం ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి వస్తుంది. సో నువ్వు తెలంగాణకి అన్యాయం జరిగిపోతుంది అని తెలంగాణ మనం తెచ్చుకున్నప్పుడు తెలంగాణకి న్యాయం ఏం చేశారు? సో అదే ప్రజలు అర్థం చేసుకొని 10 ఏళ్ల పాలనలో మనం మోసపోతున్నాము. బాపు గారికి మనం అధికారం ఇచ్చాము బట్ మోసపోతున్నామన్న దాంట్లో నమ్మకం కోల్పోయారు. కోల్పోయినందుకే వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ ఎందుకు వచ్చింది పవర్లోకి?